అందరికీ నమస్కారం. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిషాలయం. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, ఉద్యోగం, వ్యాపారం, వృత్తి ఇలాంటి ఎటువంటి సమస్యలున్నా ఈ గురువుగారు చాలా చక్కగా పరిష్కరిస్తారు. సమస్యలు లేని వారంటే ఎవరున్నారు కదండి. కాబట్టి ఎటువంటి సమస్యకైనా పూజల రూపంగా కానీ పరిహార మార్గం కానీ తెలియజేస్తారు. వారు చాలా నమ్మకమైన గురువుగారు. ఓసారి ప్రయత్నించండి. మన గురువుగారి పేరు శివరామరాజు గారండి. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9398344096. ఫోన్ ద్వారా కూడా జ్యోతిష్యం చెప్పబడును. వృషభ రాశి వారి జీవితంలో 17, 18, 19 తేదీలో ఒక అద్భుతం అయితే జరగబోతుంది. మరి ఎలాంటి మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి? వీరు ఊహించని మార్పులు ఏమిటి? ఏం జరగబోతున్నాయి? అసలు ఏం జరగబోతుంది అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవకండి. మరి ఈ వృషభ రాశి వారికి 5 రోజుల్లో అంటే 17, 18, 19 తారీఖులలో గొప్ప అదృష్టం అనేది వరించబోతుంది. ఎన్నో ఏళ్ల నుంచి లేని అదృష్టము ఒక స్త్రీ వల్ల మీరు ధనవంతులు కాబోతున్నారు. ఒక స్త్రీ వల్ల మీ జీవితంలో ఊహించని మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి. 4 తరాలు కూర్చొని తినే సంపద అనేది మీ జీవితంలోకి రాబోతుంది. వృషభ రాశి వారు అదృష్టవంతులు కాబోతున్నారని చెప్పుకోవచ్చు. ఏంటి ఇదంతా వింటుండి ఏదో కలకలిపి చెప్తున్నట్లు అనిపిస్తుంది కదా? కాదండి, ఇది నిజంగానే మీ జీవితంలో జరగబోతున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పటికే మీలో కొంతమందికి ఆ అదృష్ట గడియలు కూడా మొదలై ఉంటాయి. కానీ ఈ 17, 18 తారీఖులలో వీళ్ళకి ఇంకాస్త నక్షత్ర గ్రహాల యొక్క ఆధారంగా కొన్ని మార్పులు అనేవి కొంతమందికి ముందు మరికొంతమందికి వెనుక జరుగుతూ ఉంటాయి. ఏది ఏమైనా సరే వృషభ రాశి వారి జీవితంలో ఈ 17, 18 తేదీలో ఊహించినటువంటి పరిస్థితులు అయితే కలగబోతున్నాయి. వీరి యొక్క లైఫ్లోకి రాబోతుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా చూసుకున్నట్లయితే కనుక ఒక స్త్రీ వల్ల వీళ్ళ యొక్క జీవితం అనేది అద్భుతంగా మారిపోతుంది. ఈ క్రమంలో చాలా ముఖ్యమైనటువంటి గ్రహాలు తమ కదలికలు మార్చుకోవడంతో ఈ మార్పు వృషభ రాశి వారిని ప్రభావితం చేస్తుందని చెప్పుకోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో వృషభ రాశి వారు ఎన్నో ప్రత్యేక ప్రయోజనాలను పొందుతారు. కాబట్టి ఈ వృషభ రాశి వారికి ఈ 17, 18 తారీఖులు ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాము. వృషభ రాశి చక్రంలో 2వ రాశి. ఈ రాశికి అధిపతి శుక్రుడు. కృతికా నక్షత్రం 2, 3, 4 పాదాలు రోహిణి నక్షత్రము, 1, 2, 3, 4 పాదాలు మృగశిర నక్షత్రము, 1, 2 పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశి పరిధిలోకి వస్తారు. వృషభ రాశి వారికి ఒక స్త్రీ వల్ల కావచ్చు, ఒక పురుషుడి వల్ల కావచ్చు, అంటే భార్య వల్ల భర్త, భర్త వల్ల భార్య మహాజాతకులుగా మారేటువంటి అవకాశం అయితే రాబోతుంది. డబ్బు అనేది వీళ్ళ ఇంట్లో నాట్యం ఆడబోతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే వీళ్ళ ఇంట్లో కనకవర్షం కురుస్తుందని చెప్పుకోవచ్చు. కోరుకున్నది మీ కాళ్ళ దగ్గరికి వస్తుంది. ఇది ఎలా సాధ్యమంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదండి. ఒక భార్య వల్ల కావచ్చు, ఒక భర్త వల్ల కావచ్చు మీ దశ తిరగబోతుందని చెప్పుకోవచ్చు. అంటే వృషభ రాశి వారి జాతక ఫలం ఈ విధంగా ఉండబోతుంది. వీళ్ళ యొక్క లైఫ్ చాలా వరకు ఏం కోరుకుంటే అది వాళ్ళ కాళ్ళ దగ్గరికే వచ్చి పడుతుంది. ఈ వృషభ రాశి వారికి కలలో కూడా ఊహించినట్టు అదృష్టము, ధనం వెతుక్కుంటూ వస్తుంది. ఈ వృషభ రాశి వారి జీవితంలో అడుగు పెట్టడం వల్ల వీళ్ళ లైఫ్ అనేది ఒక్కసారిగా చేంజ్ అవుతూ ఉంటుంది. వాళ్ళ కాళ్ళ దగ్గర దశ తిరిగిపోయింది. వీళ్ళ జీవితంలో అనుకోకుండా, అంటే వాళ్ళ భార్య కావచ్చు, భర్త కావచ్చు, ఇలా ఎవరి వల్ల కానీ వీళ్ళకైతే చాలా రకాలుగా అదృష్టం అనేది కలిసి రాబోతుంది. అసలు వాళ్ళ రాకతో మీకు అదృష్టం పడుతుంది. మీ దశ తరాలు కూర్చొని తినేంత డబ్బులు సంపాదిస్తారు. వృషభ రాశి వారికి మరికొన్ని రోజుల్లో అయితే అంటే మరికొన్ని రోజులనేం కాదు, 17, 18, 19 తారీఖులలో వీళ్ళ దశ తిరగబోతుందని స్పష్టంగా అయితే తెలుస్తుంది. వీళ్ళ నక్షత్ర ఫలం అలా ఉంది. వీళ్ళ లైఫ్లో టోటల్గా ఒక్కసారిగా అయితే మారిపోతుంది. మార్కెట్లో మీకు ఎదురు నిలబడే వారి తోక ముడుస్తారు. మీ తెలివితేటలతో వ్యాపారంలో కింగులా ముందుకు ఉంటారు. ప్రజెంట్ మీరు ఏదైతే వ్యాపారం చేస్తున్నారో వ్యాపారంలో మీరు బాగా రాణిస్తారని చెప్పవచ్చు. డబ్బుకి ఎలాంటి లోటు అనేది ఉండదు. అంతేకాకుండా వైవాహిక బంధం బలపడుతుంది. ఉద్యోగులు మంచి ఉద్యోగం సాధిస్తారు. ఈ రంగాల వృషభ రాశి వారు అడుగుపెట్టడం వల్ల అన్ని విధాలా మీకు బాగా కలిసి వస్తుంది. ఇక్కడ నుంచి వృషభ రాశి వారికి అంతా కూడా శుభప్రదంగా ఉండబోతుందని చెప్పుకోవచ్చు. మీరు చేపట్టిన అన్ని పనుల్లో విజయం సాధిస్తారు. అదృష్టం మీ వెంటనే ఉంటుంది. మీరు చేసే ప్రయత్నాల ద్వారా జీవితంలో సానుకూల మార్పు అయితే వస్తుంది. మీ ఆర్థిక పరిస్థితి అనేది మెరుగుపడుతుందని చెప్పుకోవచ్చు. వృషభ రాశి వారి జాతకులకు ఈ 17, 18 తారీఖులో ఉత్తమ ఫలితాలు అయితే ఖచ్చితంగా వస్తాయి. దాదాపుగా మీ ప్రతి ప్రయత్నం కూడా సఫలమవుతుంది. కొత్త నిర్ణయాలు, కొత్త ప్రయత్నాలు, కొత్త పరిచయాలు అన్నీ సఫలమవుతాయి. మీ తెలివితేటలతో దూరదృష్టితో బాగా రాణిస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార జీవితాలు ఆశాజనకంగా మారతాయి. గృహ వాహన సంబంధమైన సమస్యలు, ఆస్తి సంబంధమైన వివాదాలు ఒక కొలికి వస్తాయంటే మీరు ఎన్నాంచు కోర్టులో ఉన్న సమస్యలు కూడా పరిష్కారం వస్తాయి. విదేశాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళకు మంచి ఉద్యోగ అవకాశం అయితే రాబోతుంది.
ఎంత ప్రయత్నం చేస్తే అంత మంచిదనమాట. ఆర్థికంగా, ఉద్యోగపరంగా, కుటుంబపరంగా గట్టి ప్రయత్నాలు చేపట్టడం జరుగుతుంది. ప్రణాళికలు రూపొందించడం జరుగుతుంది. ఆర్థిక పరిస్థితి చాలా వరకు మెరుగుపడుతుంది. ఉద్యోగ జీవితంలో సానుకూలమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి. వృత్తి వ్యాపారాల్లో మాత్రం స్థిరత్వం లభిస్తుంది. వృషభ రాశి వారికి అతివేగంగా వ్యక్తిగత పురోగతి చోటు చేసుకునే అవకాశం కూడా ఉంది. ఆదాయ ప్రయత్నాలు తప్పకుండా ఆశించిన ఫలితాలు ఇస్తాయి. కానీ మీరు కొంచెం జాగ్రత్త వహించండి. అంటే ఒక పరిచయం లేని వాళ్ళకి డబ్బు అప్పగించే ప్రయత్నం అయితే చేయవాకండి. కొద్దిపాటి ప్రయత్నాలు మీకు అనారోగ్య సమస్యలు కూడా కనపడుతున్నాయి. మీరు అనారోగ్య సమస్య నుండి మాత్రము చాలా వరకు ఎంత అంటే జాగ్రత్త తీసుకుంటే అంత మంచిదంట. సమాజంలో గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలు చక్కటి మలుపు తిరుగుతూ ఉంటాయి. వృషభ రాశి వ్యక్తులకు విదేశాల్లో స్థిరపడడానికి మార్గము సుగమం అవుతుంది. ఎంతో కాలంగా చేయాలనుకుంటున్న తీర్థయాత్రలు ఈ సమయంలో చేయండి, చాలా బాగుంటుంది. ఎందుకంటే మీకు అన్ని టైం కలిసి వచ్చిందనమాట. అందువల్ల మీరు 17-10 తారీఖులో ఏమన్నా తీర్థయాత్ర చేయదలుచుకుంటే వెళ్ళండి. 1-2 శుభకార్యాలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. తెలివితేటలో వ్యవహరిస్తారు. వ్యక్తిగత సమస్యలు పరిష్కరిస్తారు. వ్యక్తిగత పురోగతి సాధ్యమవుతుంది. అధికార ప్రయత్నాలు చేపట్టండి, చాలా వరకు మెరుగుపడతాయి. మనసులోని కోరికలు కూడా నెరవేర్చుకోండి, తప్పకుండా జరుగుతాయి. జ్యోతిష్ శాస్త్ర నిపుణులు కూడా చాలా వరకు మీ వృషభ రాశి వారికి జరగబోయేదంతా ఇదే అని మాత్రము స్పష్టంగా చెప్పగలరు. మీకు ఎందుకంటే మీ నక్షత్ర ప్రకారము ఈ 17-18 తారీఖులలో చాలా బాగుంటుంది. అందువల్ల మీరు అన్ని సమస్యలు ఏదున్నా సరే మీరు ప్రయత్నించండి, సఫలమవుతాయి. విఫలం అంటూ జరగదు. అందువల్ల మీరు ఈ 17-10 తారీఖులలో మీకు అన్ని రకాలుగా మంచి. అందువల్ల మీరు ఏ ప్రయత్నం చేయండి. ఇంతకుముందు వరకు మేము చెప్పుకున్నట్లయితే ఒక స్త్రీ వల్ల అంటే భార్య భర్త వల్ల, భర్త భార్య వల్ల జాక్పాట్ కొట్టబోతున్నారు. అవును, నిజంగా మీరు అదృష్టం మీకు బాగా కలిసి వస్తుంది. వెతకపోయినటువంటి తీగ కాలి తింటున్నట్లు ఆమె వల్ల మీకు లైఫ్ అనేది మారిపోతుంది. మీకు కొంత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఆర్థికంగా ఎలాంటి లోటు అనేది అయితే ఉండదు. ఆమె అంటే మీరు భర్త భార్య అని చెప్పాను కదండి. మీకు ఎంత ఉన్నా కూడా లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలి. కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహం లేని ఏ పని మనం చేయలేం. అందువల్ల మీరు ధనాన్ని భద్రపరుచుకునే చోట కాస్త రాళ్ళ ఉప్పును పెట్టండి. ఆ రాళ్ళ ఉప్పు ఉండటం వల్ల లక్ష్మీదేవి ఎక్కడికి పోకుండా ఆడే ఉంటుంది. అందువల్ల మీరు లాకర్లో రాళ్ళ ఉప్పును పెట్టుకోండి. ప్రతి శుక్రవారము లక్ష్మీదేవి ఆలయానికి వెళ్ళండి. అమ్మవారికి పూజలు చేయించుకోండి. శ్రీ సూక్తం పఠించండి. అన్ని రకాలుగా మంచి జరుగుతుంది. జాతక రీత్యా కలిగే దుష్ప్రభావాలను తొలగిపోవడానికి, లక్ష్మీదేవి మీపై అనుగ్రహించడానికి వృషభ రాశి వారు ఇప్పుడు మేము చెప్పబోయే జ్యోతిష్య పరిహారాలను ఫాలో అయితే ఏమైనా మీరు రిలీఫ్ పొందగలరని పరిహారాలు ఏంటో చెప్తాను. ఇప్పుడు వృషభ రాశి వారికి వ్యక్తులు సోమవారము శివుడిని ఆరాధించడము, శుక్రవారం లక్ష్మీదేవిని పూజించడం వల్ల మీరు అనుకున్న పనులన్నీ ఖచ్చితంగా జరుగుతాయి. లక్ష్మీదేవి స్తుతి శ్రీ సూక్తం, కనకదార స్తోత్రం పఠించండి. మీకు చదువు లేకపోతే మాత్రం యూట్యూబ్లో వీడియో ఛానల్స్ వస్తాయి కదండి, అవి పెట్టుకొని వినండి. అలాగే మీకు అనేక సమస్యలు ఉంటే గురుగ్రహానికి పరిహారాలు చేయించుకోండి. క్రమంగా ఈ సమస్యలన్నీ తొలగిపోతాయి. అలాగే మీరు నిండు నూరేళ్ళు హాయిగా ఉంటారు. లేకపోతే మీరు వ్యాపారంలో తరచుగా లేదా ఇంట్లో శ్రేయస్సు లేకుండా గోమాతకు ఆహారం అందించండి. అలాగే ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఆవు నేతితో దీపం వెలిగించినా మీకంతా శోభమే జరుగుతుంది. అలాగే దక్షిణామూర్తి ఆంజనేయ స్వామి ఆరాధన వల్ల కూడా వృషభ రాశి వారికి ఉన్న అనేక రకాల సమస్యలే తొలగిపోతాయి. కాబట్టి మీకు వీలున్నప్పుడల్లా దేవత ఆరాధన చేయండి. ఇలా ఈ పరిష్కారాలతో మీ పరిస్థితి అనేది చాలా వరకు మెరుగుపడుతుంది. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. అన్ని రంగాల్లోనూ మీరు ముందుంటారు. డబ్బుకు అభివృద్ధి ఎలాంటి లోటు అనేది మీకు ఉండదు. ఈ వృషభ రాశి వారి జాతకులకు గురువారం అనేది అన్ని రకాలుగా గురుగ్రహం కలిసి వస్తుంది. మీకు అదృష్టవంతమైన రోజు కూడా అదే. వృషభ రాశి వారికి గురువారం బాగా కలిసి వస్తుంది. ఎలాంటి కార్యక్రమమైనా గురువారం రోజు ప్రారంభిస్తే దిగ్విజయంగా పూర్తవుతుంది. అలాగే శనివారం, శుక్రవారం కూడా మీకు సామాన్య ఫలితాలు అందిస్తాయి. కానీ మంగళవారం మాత్రం వృషభ రాశి జాతకులకి ఏ మాత్రం కలిసి రాదు. మంగళవారం మాత్రం మీరు కొత్త పని ఏది స్టార్ట్ చేయవాకండి. అలాగే మీకు కలగబోయే దురదృష్టం నుంచి విముక్తి పొందడానికి గురువారం ఉపవాసాన్ని పఠించండి. అంతేకాకుండా ప్రతిరోజు విష్ణు సహస్రనామ స్తోత్రం వినటము, చావటం లాంటివి చేయండి. ఇవన్నీ కూడా మీ జీవితంలో మంచి మార్పులు అయితే కలుగు చేస్తాయి. అలాగే నల్ల నువ్వులను దానం చేయండి, శనిదోషం పోతుంది. ఏదైనా ముఖ్యమైన పనికి వెళ్లే ముందు యాలకులు గింజల్ని నమలటం వల్ల మీకు మంచి సుఫలితాలు అయితే వస్తాయి. అలాగే శ్రీరామ రక్ష స్తోత్రం పఠించండి, వినండి, మంచి జరుగుతుంది. అంటే మీకు పొంచి ఉన్న గండం భారీ ప్రమాదం నుంచి బయటపడతారు. మీకున్న సమస్యలు, కష్ట నష్టాలు, బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుందని చెప్పుకోవచ్చు. అలాగే మీకు ఉన్నంతలోనే పేదవారికి దాన ధర్మాలు చేయడం ద్వారా కూడా మీకు పుణ్యఫలం అయితే దక్కుతుంది. అలాగా వృషభ రాశి వారు ఈ విధంగా మేము చెప్పిన పరిహారాలు పాటిస్తూ ఉండండి. మీకు 17-10 తారీఖులు మాత్రం చాలా కాలంగా కలిసి వస్తుంది.